నుంచి ఎవ్వరు ఒక్క ట్రీట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఓకే, అది అలా పడిపోయింది. ఎవరు ఏం చేయట్లేదు. ఏం జరిగింది అనేది మాట్లాడదాం. ఎలా జరిగిందని చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను పిలిపించానని చెప్తున్నాను. అది నాకు అసలు వాడు శ్రావణ్ అనేవాడే. ఇది నేను సెకండ్ టైం చూడటం. ఓకే, ఫస్ట్ టైం 7 months బ్యాక్ పాప దగ్గరకు వచ్చాడంట, కాలేజ్ దగ్గరికి. ఆమె ఇంటికి రాలేదు. 4:30 అయిపోతుంది, ఎర్లీ మార్నింగ్. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, మాదాపూర్ పోలీస్ స్టేషన్లో. అక్కడ పాప మిస్ అయిందని ఇచ్చాము. తర్వాత వాళ్ళ పెద్దనాన్న వాళ్ళని పిలిచాము, మాట్లాడాము, వార్నింగ్ ఇచ్చాము. ఓకే, వాడేదో పెద్ద క్యాస్ట్ అది ఇది అని అంటున్నాడు. వాడి క్యాస్ట్తో నాకు పని లేదు. ఓకే, వాళ్ళకి డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర ఉంచుకోమనండి, నా దగ్గర ఉంటే నా దగ్గర ఉంటుంది. నీ దగ్గర ఉంటే నువ్వు నాకు ఇవ్వవు కదా. ఓకేనా, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఓకే, మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం కాదు. ఓకే, నేను చెప్తాను, మీరు రాసుకుందరు కానీ మీకు వచ్చినట్టు గుద్దుకోండి. ఓకే, నేను ఎల్లుండే వస్తాను. పోలీస్ స్టేషన్కి వచ్చినాక పోలీస్ స్టేషన్లో నేను సంవత్సరం నుంచి అమ్మాయిని నేను కలవలేదు అని ఎవరిని ఎందుకు కలవలేదు? కలవకుండానే కడుపు వచ్చేసిందా? గండి మైసం దగ్గర పార్కులో చేస్తారా సెక్స్ అనేది? నీ కూతురు చేస్తే నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఊరుకుంటావా అని అడుగుతున్నా. ఒకటే నేను క్వశ్చన్ అడుగుతా, నువ్వు ఊరుకుంటావా? ఊరుకుంటావా అని అడుగుతున్నా. రాత్రి 11 అయినా కూడా నేను షాప్ బంద్ చేసుకుని వస్తుంటే కూడా గల్లీలో ఉంటే నాకు ముఖం తెలియదు, కానీ నా కూతురు ముఖం నాకు తెలుస్తుంది కదా. ఎవరో ఒక మనిషి అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్నాడని తెలుస్తుందా తెలీదా? ఏంటమ్మా ఎవరు అని అంటే, కాదమ్మా గల్లీలో మనకు ఫ్రెండ్స్ ఉంటారు కదా. అలా అని ఈ అమ్మాయి కవర్ చేసింది. ఎందుకంటే ప్రాబ్లం వాడెవడో కాదు, ప్రాబ్లం నా కూతురు అని నేను అనుకుని నా కూతురుని కొట్టా. ఓకే, ఎవరితోనే నాకు పని లేదు కదా. 3 days తర్వాత నేను వస్తాను. వచ్చిన తర్వాత పాపది ఏమైంది ఎవరు ఇంతవరకు హాస్పిటల్లో తీసుకోవట్లేదు. ఓకే, అన్నీ ఎదిగిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు నిన్నటి నుంచి ఎవరు ఒక్క ట్రీట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఓకే, అది అలా పడిపోయింది. ఎవరు ఏం చేయట్లేదు. ఏం జరిగింది అనేది మాట్లాడదాం. ఎలా జరిగిందని చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను పిలిపించానని చెప్తున్నాను. అది నాకు అసలు వాడు శ్రావణ్ అనేవాడే. ఇది నేను సెకండ్ టైం చూడటం. ఓకే, ఫస్ట్ టైం 7 months బ్యాక్ పాప దగ్గరకు వచ్చాడంట, కాలేజ్ దగ్గరికి. ఆమె ఇంటికి రాలేదు. 4:30 అయిపోతుంది, ఎర్లీ మార్నింగ్. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, మాదాపూర్ పోలీస్ స్టేషన్లో. అక్కడ పాప మిస్ అయిందని ఇచ్చాము. తర్వాత వాళ్ళ పెద్దనాన్న వాళ్ళని పిలిచాము, మాట్లాడాము, వార్నింగ్ ఇచ్చాము. ఓకే, వాడేదో పెద్ద క్యాస్ట్ అది ఇది అని అంటున్నాడు. వాడి క్యాస్ట్తో నాకు పని లేదు. ఓకే, వాళ్ళకి డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర ఉంచుకోమనండి, నా దగ్గర ఉంటే నా దగ్గర ఉంటుంది. నీ దగ్గర ఉంటే నువ్వు నాకు ఇవ్వవు కదా. ఓకేనా, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఓకే, మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం కాదు. ఓకే, నేను చెప్తాను, మీరు రాసుకుందరు కానీ మీకు వచ్చినట్టు గుద్దుకోండి. ఓకే, నేను ఎల్లుండే వస్తాను. పోలీస్ స్టేషన్కి వచ్చినాక పోలీస్ స్టేషన్లో నేను సంవత్సరం నుంచి అమ్మాయిని నేను కలవలేదు అని ఎవరిని ఎందుకు కలవలేదు? కలవకుండానే కడుపు వచ్చేసిందా? గండి మైసం దగ్గర పార్కులో చేస్తారా సెక్స్ అనేది? నీ కూతురు చేస్తే నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఊరుకుంటావా అని అడుగుతున్నా. ఒకటే నేను క్వశ్చన్ అడుగుతా, నువ్వు ఊరుకుంటావా? ఊరుకుంటావా అని అడుగుతున్నా. రాత్రి 11 అయినా కూడా నేను షాప్ బంద్ చేసుకుని వస్తుంటే కూడా గల్లీలో ఉంటే నాకు ముఖం తెలియదు, కానీ నా కూతురు ముఖం నాకు తెలుస్తుంది కదా. ఎవరో ఒక మనిషి అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్నాడని తెలుస్తుందా తెలీదా? ఏంటమ్మా ఎవరు అని అంటే, కాదమ్మా గల్లీలో మనకు ఫ్రెండ్స్ ఉంటారు కదా. అలా అని ఈ అమ్మాయి కవర్ చేసింది. ఎందుకంటే ప్రాబ్లం వాడెవడో కాదు, ప్రాబ్లం నా కూతురు అని నేను అనుకుని నా కూతురుని కొట్టా. ఓకే, ఎవరితోనే నాకు పని లేదు. సది ఆ తల్లి చాలా క్లియర్గా అడుగుతోంది. అంటే నా కూతురుని అతను కలవకుండానే నా కూతురికి ప్రెగ్నెన్సీ వచ్చిందా, గండి మైసమ్మ దగ్గర ఒక పార్కులో సెక్స్ చేస్తారా అంటూ ఏ తల్లి కూడా బహుశా ఇలాంటి మాటలు అనే పరిస్థితి రాకూడదు. కానీ ఇక్కడ తన కూతురు దీన పరిస్థితిని తలుచుకుని ఆ తల్లి చెప్తున్న ఆవేదన చాలా క్లియర్గా, అంటే ఇవన్నీ తెలుసుకుంది ఆ తల్లి. రెండోది, ఈరోజు అతన్ని చంపేశానన్న హత్య ఆరోపణలు ఒకవైపు, తన కూతురు ఏమవుతుందో అన్న దిగులు మరొక వైపు తల్లి మాటల్లో చాలా క్లియర్గా కనపడుతుంది. ఇందాక నేను అదే అంటున్నాను, రెగ్యులర్గా హత్యకు గురయ్యాడు కాబట్టి అతని వైపు సింపతి చూపిస్తూ ఒక కోణంలోంచే సొసైటీ అంతా చూస్తుంది. రెండో కోణం ఏదో అయ్యి ఉంటుంది, దానికి ఇంతలా ప్రాణం తీయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని రెండో కోణాన్ని ఏ సొసైటీ చూడదు, ఏ మీడియా కూడా చూపించదు. వాళ్ళు రెండో కోణాన్ని
మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కాయిన్కి ఒక సైడ్ కాదు, రెండో సైడ్ కూడా చూడాలి. తప్పు రెండు వైపులా చాలా క్లియర్గా కనపడుతోంది. 10వ తరగతి నుంచి వీళ్ళిద్దరు కలిసి చదువుకున్నారు. అమ్మాయి శ్రీజ, శ్రవణ్ సాయి. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ గురించి తప్పేం లేదు. అది వయసు, అట్రాక్షన్, దాన్ని ఎవరు కాదంటానికి కూడా వీల్లేదు. హార్మోన్స్ ప్రభావం ఇవన్నీ ఉంటాయి, అది ఎవరికైనా జరిగేది. కానీ దాన్ని కాస్త ఆ తర్వాత అమ్మాయి బీటెక్ చదువుకునే టైంలో అమ్మాయిని పార్కులోకి తీసుకెళ్ళి అమ్మాయిని సెక్స్ చేయటం, ఆ తర్వాత ఆమెతో ప్రెగ్నెన్సీ తెప్పించడం. సో ఇదంతా జరిగిన తర్వాత కూడా పెళ్లి చేసుకోమంటే కుటుంబ సభ్యులు మాది ఈ క్యాస్ట్, నీది ఈ క్యాస్ట్ అని చెప్పి వాళ్ళు అడ్డుకోవటం. సో దీనంతటికి మూల కారణం ఏంటి అంటే మళ్ళీ తప్పు ఎవరైతే హత్యకు గురైన శ్రవణ్ సాయి కుటుంబ సభ్యులది కనపడుతుంది. అతనికి బేసిక్గా తల్లిదండ్రులు లేరు, చనిపోయారు. పెదనాన్న ఆధ్వర్యంలో ప్రస్తుతం శ్రవణ్ సాయి పెరుగుతున్నాడు. నాయనమ్మ దగ్గర శ్రవణ్ సాయి ఉంటూ ఉన్నాడు. సో ఈ క్రమంలో 10వ తరగతిలో పరిచయం అయిపోయిన అమ్మాయిని మధ్యలో అతను వేరే చోటకి తీసుకెళ్ళిపోయాడు. అది దాన్ని మనం రెగ్యులర్గా పలికే భాషలో మనం చెప్పట్లేదు. కానీ ఆ అమ్మాయిని చిన్న వయసులోనే తన ఇంటి తల్లి దగ్గర నుంచి వేరు చేసి తన అమ్మాయిని వేరే చోటకి తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టి కాపురం చేశాడు. అంటే ఇల్లీగల్గా పెళ్లి కాకుండానే ఆ అమ్మాయితో కాపురం చేశాడు. సో తన కూతురు మిస్ అయింది అని ఈ అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. ఆ తర్వాత నచ్చజెప్పి బతిమలాడి మొత్తం మీద అతని దగ్గర నుంచి అమ్మాయిని వాళ్ళ ఇంటికి తెచ్చుకున్నారు. ఆమెను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో అబ్బాయి తరపున పెదనాన్న ఎవరైతే ఉన్నారో కాకాని వెంకటేశ్వరరావుని పిలిపించి మాట్లాడారు. సరే అయిందేదో అయింది, చిన్నపిల్లలు ఇద్దరు ఇష్టపడుతూ ఉన్నారు, ఏం చేద్దాం, నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి? ఆల్రెడీ ఆ అమ్మాయిని తీసుకుని వేరే చోటుకు వెళ్ళి కాపురం పెట్టేసే పరిస్థితి, పెళ్లి కాకుండానే కాపురం పెట్టే పరిస్థితి వచ్చింది అంటే వాటి సొల్యూషన్ మనం ఏదో ఒకటి చూడాలి. ఈ టైంలో వాళ్ళని విడదీయటం కూడా కష్టమే అన్న సంకేతాలు అమ్మాయి కుటుంబ సభ్యులు వాళ్ళ పెదనాన్న కూడా ఇచ్చారు. కానీ అక్కడ పెదనాన్న అన్న మాటలేంటి? సో పెదనాన్న ఏమంటున్నాడు? సో మాది వేరే కులం, మీది వేరే కులం. సో నీ కొడుకు ఆ అమ్మాయితో 5 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి ప్రేమ వ్యవహారం నడిపినప్పుడు నీ కులం గుర్తు రాలేదు. ఆ అమ్మాయిని లేవదీసుకుపోయి వేరే చోట కాపురం పెట్టినప్పుడు పెళ్లి కాకుండానే అప్పుడు కులం గుర్తుకు రాలేదు. ఆ అమ్మాయి కడుపు చేసినప్పుడు కులం గుర్తుకు రాలేదు. పెళ్లి చేసుకుంటే మాత్రం మాది వేరే కులం, నీది వేరే కులం. ఇప్పుడు తల్లి కూడా మాటల్లో కూడా అదే మాట కనపడుతుంది. నీది ఏ కులం అయితే నాకెందుకు, నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే నాకెందుకు, నీ డబ్బు నాకేం ఇవ్వవు కదా, నాకు అవసరం లేదు కదా, నా కూతుర్ని పెళ్లి చేసుకోమని అంటే నా కులం అడ్డం వస్తుందని చెప్పి వాళ్ళు ఈ మాటలన్నారు అని ఆ తల్లి అంటుంది. అదే క్రమంలో తన కూతురు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చిన విషయాన్ని కూడా ఆ అమ్మాయి దాచిపెట్టింది. కనీసం ప్రెగ్నెన్సీ వచ్చిందన్న విషయం అన్న తల్లికి తండ్రికి తల్లికి కుటుంబ సభ్యులకి చెప్పుంటే దానికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచించడమో, లేకపోతే మరొకసారి శ్రవణ్ సాయి పెదనాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడి పెళ్లి కొప్పించే ప్రయత్నం ఏదో ఒకటి చేసి ఉండేవారు. కానీ అమ్మాయి ఆ ప్రెగ్నెన్సీ విషయాన్ని కూడా దాచిపెట్టింది. ఆఖరికి 4వ నెల అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చి 4వ నెల వచ్చిన తర్వాత అమ్మాయికి సిక్ అయిపోయి వామిటింగ్స్ అవుతూ ఉంటే అప్పుడు హాస్పిటల్లో చేరిస్తే అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. అప్పుడు అమ్మాయి ఈ విషయం చెప్పింది. 4 నెలల నుంచి తనకు పీరియడ్స్ ఆగిపోయినాయి, తనకు 4వ నెల ప్రెగ్నెన్సీ అన్న విషయం అప్పుడు చెప్తే ఏ తల్లిని ఎలా తట్టుకోగలుగుతుంది? ఆల్రెడీ తన కూతుర్ని ఒక మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి ఆమె పిల్ల పాపలతో హ్యాపీగా ఉంటే చూడాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. కానీ ఇలా పెళ్లి కాకముందే ఒక వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడపడం, అతనితో లేచి వెళ్ళిపోవడం, ఆ తర్వాత అతనితో పార్కుల్లో తిరిగి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవటం, ఇవన్నీ చూసిన తర్వాత ఏ తల్లికైనా బాధ ఉంటుంది. పోనీ పెళ్లి చేసేద్దామంటే అబ్బాయి తరపు వాళ్ళు ఒప్పుకోట్ల. ఈ పరిస్థితుల్లో ఏ తల్లి అయినా ఏం చేయగలుగుతుంది? అందుకనే తన కూతుర్ని తానే మందలించి భయపెట్టే పరిస్థితి చేస్తోంది. అందుకని తన ఇంట్లోనే ఆమెను మందలించే ప్రయత్నం, బుజ్జగిచ్చే ప్రయత్నం అక్కడ చేస్తూ ఉన్నారు. అలా చేసే క్రమంలోనే ఆమె శ్రవణ్ సాయికి ఫోన్ చేయటం, శ్రవణ్ సాయి వచ్చి వీళ్ళతో గొడవ పట్టడం, ఆ గొడవలో ఘర్షణ సంథింగ్ ఏదో జరిగింది. లేదా అమ్మాయిని మరోసారి తీసుకెళ్ళిపోయే ప్రయత్నం ఏదో చేశాడు అతను. అక్కడ ఏదో మొత్తం మీద ఇప్పుడు హత్య ఎక్కడ జరిగింది, వాళ్ళేమో అతను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇంట్లో బంధించలా, ఇతనే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అంటే ఒక సినిమా తెలుగు సినిమాల్లో హీరో మాదిరిగా ఆ అమ్మాయి బంధువులతో ఫైట్ చేసి వాళ్ళందరినీ చితగొట్టేసి ఆ అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయే ప్రయత్నం ఏదో సంథింగ్ అక్కడ జరిగింది. జరిగే క్రమంలో తమ కూతుర్ని కాపాడుకోవడానికి నువ్వెవరు అసలు వచ్చి ఇన్వాల్వ్ చేసి నా కూతురు జీవితాన్ని నాశనం చేసావని తల్లి కావచ్చు, తల్లి తరపు కుటుంబ సభ్యులు కావచ్చు, అతను మందలించే క్రమం కావచ్చు, ఆ కోపంలో కొట్టే క్రమంలో కూడా కొట్టి ఉండొచ్చు. సో ఇతను హీరోయిజం చూపించే క్రమంలో ఇతని పైన దాడి జరిగింది. ఆ దాడిలో అనుకోకుండా ప్రాణాలు పోయే అవకాశం ఉంది తప్ప ఉద్దేశపూర్వకంగా అతను హత్య చేయాలన్న ఆలోచన ఎక్కడా కూడా మనకి కనిపించట్లేదు నిజం చెప్పాలి అంటే. సో ఇక్కడ ఏం జరిగింది, బ్యాక్ ఎండ్ అంతా కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఆమె చాలా సీరియస్గా చెప్తోంది. సీరియస్గా ఆవిడ మాటల్లో విన్నా కూడా మీకు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకు అంటే నిన్న అతని స్నేహితులు కొంతమంది మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని కామెంట్స్ చేశారు. అసలు గత 6 నెలలుగా ఈ అమ్మాయి శ్రవణ్ సాయి ఇద్దరు కలవట్లేదు, అసలు ఎక్కడా కూడా అమ్మాయిని చూసింది లేదు, అయినా ప్రెగ్నెన్సీ వచ్చింది. కాబట్టి శ్రవణ్ సాయి
ఆమెకు వచ్చిన ప్రెగ్నెన్సీ నా వల్ల కాదు అంటే ఆమెకు వేరే వాడితో ఎఫ్ఐఆర్లు ఉన్నట్టు అందగట్టే ప్రయత్నం శ్రవణ సాయి చేసి ఆ ప్రెగ్నెన్సీ కూడా నా వల్ల కాదు అని చెప్పే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది స్నేహితుల మాటలను బట్టి. సో ఇక్కడ కడుపు మండిపోతుంది ఎవరికైనా కూడా. సో నీతో డీప్ లవ్లో ఉండి 10వ తరగతి నుంచి నీతో ప్రేమ వ్యవహారం నడుపుతూ నీతో తిరుగుతూ నీతో నువ్వు రమ్మంటే నిన్ను నమ్మి ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా వదిలిపెట్టి లేచి వచ్చేసిన అమ్మాయికి నా వల్ల నీకు కడుపు రాలేదు వేరే ఎవరి వల్ల వచ్చిందని చెప్పడం అనేది సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? సో తల్లిగా ఆమె మాత్రం ఏమి యాక్సెప్ట్ చేస్తుంది?